గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ సకలేశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ప్రస్తుతం రాజకీయ నాయకుల యొక్క ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే, ఉగాది వచ్చేసరికి ముందుగా మన జాతకం ఎలా ఉందో తెలుసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే నాయకుల యొక్క జాతకం ఎలా ఉందో కూడా తెలుసుకుంటాం. కారణం ఏంటంటే, మనల్ని పరిపాలించేది నాయకులు కాబట్టి వాళ్ళ జాతకాలు కూడా బాగుంటే మన దేశానికి లేదా మన రాష్ట్రాలకి మనకి కూడా ఎంతో కొంత ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క జాతకాలు తెలుసుకోవడం కూడా పరిపాటి అయ్యింది. మరి ఆ కారణంగా ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో పాటుగా అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకము, కేసీఆర్ గారి జాతకము, కేటీఆర్ గారి జాతకం ముఖ్యమైనటువంటి నాయకులు కాబట్టి వీళ్ళ యొక్క జాతకాలు ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే ఇది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది. అయితే ముందుగానే ప్రేక్షకులకి నేను చెప్పగలిగేది ఏమిటంటే, ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితాలు అనుసరించి మాత్రమే చెప్తున్నాం. ఏం చేతనంటే, ఎప్పుడూ కూడా శాస్త్రం ప్రకారంగా ఒక పర్సనల్ జాతకం మాత్రం బయట విశ్లేషించకూడదు. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, వాళ్ళ ఇండివిజువల్ విషయాలు కానీ ఎప్పుడూ కూడా వాళ్ళకి మాత్రమే చెప్పాలి తప్ప జాతకం చూసి బహిరంగంగా చెప్పేటటువంటి విషయాలు మాత్రం కాదు. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క వీడియో ద్వారా గోచార ఫలితాలు మాత్రమే చెబుతున్నాం. గోచార ఫలితాలు ఏంటంటే గుణగణాలు, లక్షణాలు, ఆలోచనలు, పరిస్థితులు ఇవన్నీ దేశకాల పరిస్థితులకు ఎలా ఉపయోగపడతాయి, వీళ్ళ వల్ల ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాలు మాత్రమే ఇందులో ఇమునీకృతం చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఆ విషయాలు కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఇక ఈ సంవత్సరం ఈ చంద్రబాబు నాయుడు గారికి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఈ కారణంగా పాత చిక్కుల నుంచి, సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కేసులు అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇబ్బందుల నుంచి బయటపడతారు. అందులోనూ గురుబలం చాలా బ్రహ్మాండంగా పెరుగుతోంది కాబట్టి, అలాగే గురుడు యొక్క సంచారం బాగున్న కారణం చేత, అలాగే ప్రస్తుతం మనకి రాజు కూడా గురుడు అవుతున్న కారణం చేత చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు రాజ్యాన్ని ఏళ్తాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం కొత్త మిత్రుల కలయిక, విదేశస్తులతో లావాదేవీలు జరపడం, పెద్ద పెద్ద భారీ పెట్టుబడులని, ఇన్వెస్ట్మెంట్ని భారతదేశానికి తీసుకురావడంలో ఈ సంవత్సరం విజయం ఖచ్చితంగా పొందుతారు. ఆల్రెడీ చేస్తున్నారు, గత సంవత్సరం చాలా చేశారు. ఈ సంవత్సరం దానికి మించినటువంటి పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పచ్చు. అందులోనూ భారతదేశాన్ని అంతరికి కూడా ఈ అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర దేశాల్లో యుద్ధాలు జరగడం, ఎక్కడా కూడా నిశ్చలకరమైనటువంటి వాతావరణం కనపడకపోవడంతో సేఫ్ జోన్గా ప్రస్తుతం భారతదేశాన్ని ప్రపంచం అంతా ఎంచుకుంటుంది. ఈ కారణంగా అనేక పెట్టుబడులు భారతదేశానికి వస్తే అందులో ఎక్కువ పెట్టుబడులను రప్పించగలిగే కెపాసిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా మిత్రుల యొక్క అంటే పాత మిత్రులతోటి స్నేహం చేయడం వల్ల అవ్వచ్చు, పాత అనుభవం చేత అవ్వచ్చు, ఏదేమైనా కూడా ఏ రకంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి అవకాశాలు రప్పించగలుగుతారు. ముఖ్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల. అందులోనూ వ్యూహకర్తగా ఈ సంవత్సరం మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అలాగే పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి రప్పించుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే రాజయోగం అంటే దశమస్థానంలో గ్రహాల అనుకూలత వల్ల ఏంటంటే చాలా పెద్ద కీలక నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకోబోతున్నారు. ప్రభుత్వ పరంగా, వ్యవహారిక పరంగా, సమూలంగా అనేక రకాల మార్పులు ఈ సంవత్సరం అయితే రాబోతున్నాయని చెప్పచ్చు పరిపాలనా పరంగా. ఇక ఆరోగ్యం విషయం పోల్చుకున్నట్లయితే కనుక గతంతో పోల్చినట్లయితే కాస్త మెరుగైనటువంటి ఆరోగ్యమే కనపడుతోంది. చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఈయన ఆహారపు అలవాట్లు చాలా బాగుంటాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటారు ఈ సంవత్సరం అని చెప్పచ్చు. అయితే ప్రజల విషయంలో, ప్రజాదరణ విషయంలో చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ పాత కేడర్ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. యువతలో విపరీతమైన పట్టు పెరుగుతుంది ఈయనకి. అలాగే యువత బాగా ఈయన్ని ఇన్వాల్వ్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఈయన చెప్పినటువంటి విషయాల్ని బాగా అవగతం చేసుకుని వాళ్ళ జీవితంలో ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఇండస్ట్రీలు పెట్టడానికి నమ్మి ఎదరికి వెళ్తారని చెప్పచ్చు. అంటే యువతలో ఈయన మీద నమ్మకం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే కొన్ని సవాళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి. ఏంటి ఆ సవాళ్ళు అంటే కనుక అంతర్గత శత్రువులు విపరీతంగా పెరుగుతారు. వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకులే ఈయనకి ఏదో రకంగా మచ్చ తేవడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన యొక్క రాజకీయపరమైనటువంటి చతురత బాగున్నా, కింద మంత్రులు కానీ లేదా కింద ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈయన ఆలోచనకి, ఈయన స్పీడ్కి, ఈయన అనుకున్న పరిస్థితికి సహకరించకపోవడం జరుగుతుంది. దీనివల్ల అంతర్గత శత్రువులు ఈయన్ని దెబ్బ కొట్టడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. దీన్ని ఖచ్చితంగా బాబు గారు గమనించి తీరాలి. అయితే రాజకీయ చదరంగం విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా చక్రం తిప్పుతారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులతోటి, అక్కడుండే నాయకులతోటి, పెద్ద పెద్ద నాయకులతోటి
కావలసినది దక్కించుకోవడం కోసం చేసేటటువంటి రాజకీయ చదరంగం చాలా బాగుంటుంది. అంటే ఎక్కువగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఫండింగ్ రావడానికి ఏ రకంగా వాళ్ళని అంటే అది బ్లాక్‌మెయిల్ చేసినట్టు ఉండకూడదు. కానీ చూడడానికి పరిస్థితులు అలా ఉండాలి. అంటే చచ్చినట్టు మన రాష్ట్రానికి వాళ్ళు ఫండ్ ఇవ్వాల్సిందే. అలాంటి ఒక రకమైనటువంటి వ్యవహారాన్ని, చతురతని ఉపయోగించి ఎలాగైనా సరే ఎక్కువ ఫండింగ్ తెచ్చుకొని, ఎక్కువ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే అభివృద్ధి చేసి చూపించకపోతే పూర్వం రోజుల్లా రాష్ట్రం లేదు, ప్రజలు లేరు కాబట్టి నాయకులకు కూడా అర్థమైపోయింది. ఇదివరకుట్లాగా ఆటలు సాగటం లేదు ఏ నాయకులకి కూడా. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల పట్ల నిబద్ధత, దాంతో పాటుగా పని చేసే తత్వం బాగా పెరుగుతుంది చెప్పొచ్చు. ఇక ఆర్థిక అంశాల పరంగా చూసుకున్నట్లయితే పార్టీ పరంగా చాలా రకాల వనరుల యొక్క సమకూరత, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల కోసం బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే దీనికి తోడుగా కుటుంబ బలం ఈయనకి చాలా బ్రహ్మాండంగా మలుపు తిప్పబోతోందని చెప్పొచ్చు. అది భార్య వల్ల అవ్వచ్చు, లేదా కొడుకు వల్ల అవ్వచ్చు. లోకేష్ గారి యొక్క ఎదుగుదల ఈయనకి మానసిక ధైర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. లోకేష్ గారు ప్రస్తుతం బయట ఉండేటటువంటి వాతావరణాన్ని ఒక రింగ్ మాస్టర్‌లా చక్కదిద్దడం కారణం చేత అతనిలో ఉండే ప్రయోజకత్వం ఈయనకి కొంచెం భరోసాని కలిగించి కాస్త దానివల్ల ఊరట చెందే అవకాశము, అలాగే పరిస్థితుల వాతావరణం కనపడుతోంది. దాంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనకి విపరీతంగా సపోర్ట్ చేయడంతో పాటుగా చాలా రకాల బాధ్యతలు ఆయన మోసి ఈయనకి కొంచెం రిలీఫ్‌నిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి చాలా అద్భుతమైనటువంటి విజయాలు, చక్కని సుపరిపాలనతో పాటుగా చక్కని భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి భరోసానివ్వగలిగేటటువంటి పరిపాలన చేయడంలో అనుమానం ఏమాత్రమూ లేదనే విషయం మాత్రం ఖచ్చితంగా గోచార ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఇక లోకేష్ గారి యొక్క జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈయనది భరణి నక్షత్రం అవుతోంది, మేషరాశి అవుతోంది. కాస్త ఏలినాటి శని ప్రభావం గోచారంలో ఉంది. కానీ పర్సనల్ జాతకాన్ని పరిశీలించిన కారణం చేత ఏమిటంటే ఈయనకి కొంచెం శని యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అందుకనే గతంలో ఈ యొక్క పాదయాత్రలు చేసిన, లేకపోతే గతంలో విపరీతమైనటువంటి తెలియనటువంటి అద్భుతమైనటువంటి ఉత్సాహంతో ముందడుగు వేసిన, ధైర్యం ప్రవర్తించిన, లేదా అద్భుతమైనటువంటి పట్టుదలతో ముందుకు వెళ్ళిన ఇవన్నీ కూడా శనిచ్చిన బలం అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఒక రకమైన యువ నాయకత్వం లక్షణాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఈ సంవత్సరం సంపూర్తిగా ఈయనలో రాబోతున్నాయి. అంటే ముఖ్యంగా ప్రజలనే కాకుండా కింద కేడర్‌ని పరిరక్షించుకోవడం, అలాగే నాయకుల్ని పరిరక్షించుకోవడంతో పాటుగా కార్యకర్తల మీద ఈయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఈయన మీద కార్యకర్తల మొత్తం బాధ్యతలు అప్పజెప్పి ఉండాలి ఈ పాటికి. అందుకని ప్రతి కార్యకర్తని, ప్రతి ఎమ్మెల్యేలని, ప్రతి మినిస్టర్‌లతోటి ఆ ఒక కోఆర్డినేషన్ చేయడంలో ఖచ్చితంగా ఈ యొక్క లోకేష్ గారు మాత్రం చాలా అద్భుతమైనటువంటి పరిణతిని వ్యవహరిస్తారని చెప్పొచ్చు. అలాగే జనబలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వాక్చాతుర్యం బుధుడి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం మాట తీరులో విపరీతమైన మార్పు వస్తుంది. అంటే ఎవరు ఎలాంటి మాట మాట్లాడినా తిరిగి ఖచ్చితమైన జవాబు చెప్పడం కానీ, సమర్థవంతంగా ఎదిరించడం కానీ, పోరాడడం కానీ, లేదా ఆశ్చర్యపరిచేలా ఈయన మాట తీరు ఉంటుంది. మొట్టమొదట్లో ఈయన దేని గురించి ఎక్కువ విమర్శించేవారయ్యా ప్రజలు అంటే వచ్చిన కొత్తల్లో మాట గురించే విమర్శించేవారు. కానీ ఈయన ఎందులో పరిణతి చెందారయ్యా అగ్రస్థాయికి వెళ్ళిపోయారంటే మాటల్లోనే. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అతిశయోక్తి కాదు, ఇంకా లోకేష్ గారు మాట్లాడినట్టు మాట్లాడలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజంగా చెప్పాలంటే ఆయన యొక్క స్పీచ్‌కి ఈయన స్పీచ్ పక్కన పెట్టి విన్నట్లయితే ప్రజలు ఖచ్చితంగా లోకేష్ గారి యొక్క స్పీచే బావుంది అనేటటువంటి మాటలు ఖచ్చితంగా వస్తాయనే రీతిలో ఆశ్చర్యపరిచేలా ఈ సంవత్సరం వాక్చాతుర్యం రాబోతోంది. అంటే ప్రజలకి నాయకుడు ఇవ్వాల్సింది భరోసా, నమ్మకం, దాంతో పాటుగా అద్భుతమైన నాలెడ్జ్ అవన్నీ ఇవ్వగలుగుతారని చెప్పొచ్చు. కష్టకాలం తగ్గుతోంది కాబట్టి ఖచ్చితంగా స్వయం కృషికి తగ్గ ఫలితం కనపడుతోంది. మానసిక పరిణతి కనపడుతోంది. అంటే గతంలో జరిగిన పొరపాట్ల నుంచి, సమస్యల నుంచి రాటు తేలిపోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే తండ్రి సహకారం ఈయనకి ఉండడం వల్ల ఈయన చేసేటటువంటి పనులలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అంటే సాధారణంగా ఏ మంత్రి అయినా ఎవడైనా సరే నాయకుడి సహకారం సపోర్ట్‌గా లేకపోతే పనులు తొందరగా జరగవు. కాబట్టి ఈయన అదృష్టం తండ్రి కూడా సపోర్ట్ చేయడం, ఈయన నాయకత్వానికి సంబంధించిన విషయంలో కొంచెం ఉంటుంది కదా! కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా ఈయన యొక్క మంత్రిత్వ పదవికి సంబంధించినటువంటి రిలేటెడ్‌గా ఉండేటటువంటి ఐటీ రంగం అవ్వచ్చు, ఇంకొక రంగం అన్ని రంగాల్లోనూ కూడా ఉత్సాహం, విశేషమైన ఎదుగుదలని ప్రజలకు చూపించగలుగుతారు. అలాగే డిజిటల్ పవర్, సోషల్ మీడియాను వాడుకలో ఈయన మించినటువంటి వాడు మరొకడు ఉండడని ఈ సంవత్సరం చెప్పొచ్చు. యువత అండ అంటే నిరుద్యోగుల సమస్య మీద పోరాడడం కానీ, లేదా యువతకి ఉద్యోగాలు ఇప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈయనకి. పట్టు వదలని విక్రమార్కుల్లా ఏ పని పట్టుకున్నా ఒక కంపెనీ తీసుకురావాలంటే పట్టుకుని వదలడు. ఏదైనా పని చేయాలంటే ప్రజాక్షేత్రంలో ఉండి దానికి సంబంధించినటువంటి యుద్ధం చేయడంలో ఒక మంచి మెజారిటీ సాధించుకుంటారని చెప్పొచ్చు.
అలాగే కష్టానికి ఫలితం ఈ ఏడాది ఏదో ఒక రూపైన పదవుల రూపేణ అవ్వచ్చు, ప్రజాదరణ రూపేణ అవ్వచ్చు ఖచ్చితంగా కనపడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మూడవ ముఖ్యమైనటువంటి వ్యక్తి చక్కగా మన యొక్క కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. చాలా గొప్ప వ్యక్తి. ఈయనది మకర రాశి అవుతోంది. కింగ్ మేకర్ అనేటటువంటి మాటని ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్పుకోగలిగిన విషయం. సంకల్ప బలం ఈయనలో ఉండే గొప్ప శక్తి ఏంటంటే ఈ సంవత్సరం కుజబలం విపరీతంగా ఉన్న కారణం చేత వెనకడుగు వెయ్యనటువంటి నైజం. ప్రత్యర్థులు ఈయన చూసి వణికిపోతారని చెప్పడంలో సంశయం లేదు. నాకు తెలిసి ఇప్పటికే ప్రత్యర్థులందరూ కూడా ప్రధాన శత్రువుగా భావించేటటువంటిది పెద్ద పెద్ద అడ్డుగా ఉండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనిపించడానికి చాలా చిన్నగా, స్మూత్గా, లేకపోతే ఆయన పని ఆయన చేసుకుంటూ చాలా చిన్నగా కనపడుతూ ఉండొచ్చు కానీ రాజకీయ పరంగా, కానీ అతి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యక్తిగా అంటే ప్రత్యర్థులకి ఈయనే కనపడతారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా లోకేష్ గారి కన్నా ప్రత్యర్థులకి పెద్ద శత్రువు ప్రస్తుతం ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటంటే కనుక ఈయన సంకల్ప బలం, ఈయన పట్టుదల, మొండితనం, వెనుకడ వేయినటువంటి నైజం, అలాగే నిజాయితీ తత్వం ఇవన్నీ కూడా ప్రత్యర్థుల్ని హింసిస్తాయి. అంటే దెబ్బ కొట్టాలంటే మార్గం ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఈయన ప్రత్యర్థులు ఉంటారని చెప్పచ్చు. ఇక రాహుకేతుల యొక్క సంచారం వల్ల రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనపడుతున్నాయి. ఇంకా గొప్ప గొప్ప పదవులు రావడం కానీ, గొప్ప అవకాశాలు రావడం కానీ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. గతంలో చేసిన త్యాగ ఫలితం ప్రస్తుతం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఈయన ఏంటంటే వ్యక్తిగత లాభం కన్నా కూటమి ప్రయోజనం కోసమే ఎక్కువ త్యాగాన్ని చేయగలుగుతారు. కాకపోతే కూటమిలో ఉండేటటువంటి నాయకులని సమైక్యపరచడంలో మాత్రం కొంచెం విఫలం చెందుతారని చెప్పచ్చు. కాబట్టి ఈయన కింద ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అంతర్గతంగా దెబ్బలాడుకోవడం, అంతర్గతంగా ఒకరినొకరు కీచిపరుచుకోవడం, తోలనాడుకోవడం మాత్రం ఈయన్ని మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి కింద నాయకత్వాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ కోసం ఎవరో ఒకరు కోవర్టులు పెట్టాలి. వాళ్ళ నిర్ణయాలు, ఆలోచనలు తెలుసుకుని వ్యవహారం చేయాలి. కాబట్టి ఇవి చెయ్యకపోతే పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో పెద్ద దెబ్బలు కనపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు బయట కన్నా మీ పార్టీలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు, మీ కూటమిలోనే ఉంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. ఇక విమర్శలని, ప్రతి విమర్శని అంత అద్భుతంగా తిప్పి కొడతారంటే పవన్ కళ్యాణ్ గారి మాట తీరు మోడీ గారి యొక్క మాట తీరుకి సరి సమానంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కావాలంటే మీరు మోడీ గారి యొక్క స్పీచ్లు వినండి, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వినండి. ప్రస్తుత కాలంలో ఆయన కన్నా ఈయన యొక్క మాట తీరువే, ఈయన స్పీచ్లే బాగున్నాయనేటటువంటి మాట తీరు ప్రజల్లో వచ్చే రీతిలో ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే అంత పెద్ద నాయకుడితో పోల్చగలిగేటటువంటి పరిస్థితి వచ్చిందంటే చూడండి. ఈయన మాట తీరు, స్పీచ్ కానీ, ప్రత్యర్థులను తిప్పికొట్టడం కానీ మాటల్లో అద్భుతంగా ఉంటుంది పరిణతి. ఇక మహిళా మద్దతు సాధారణంగా ఈయనకి యాక్టర్ కాబట్టి మహిళా మద్దతు ఎక్కువగా ఉన్న ఈ సంవత్సరం దాని ప్రభావం బాగా కనపడుతోంది. ఎక్కువ మంది మహిళలు ఈయన పార్టీలోకి వచ్చే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈయన ఈ సంవత్సరం ఆవేశం కన్నా ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. దీనివల్ల ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతారు. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్, ఈయన ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ శక్తి, చాలా ఉత్సాహం కనపడుతుందని చెప్పొచ్చు. రాజకీయ పరంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం శాసనసభలో అద్భుతమైన ముద్ర వేయగలుగుతారు. అలాగే నేనున్నాననే భరోసా ఇవ్వగలుగుతారు. సమర్థవంతంగా సమస్యల పట్ల పోరాడి విజయం పొందగలిగే అవకాశాలు చాలా ఇంటర్నేషనల్గా పేరు తెచ్చుకునే అవకాశం కనపడుతుంది ఈ సంవత్సరం. ఇక అద్భుతమైనటువంటి వ్యక్తి మరొక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్స్ సీఎం గారు అయినా చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. పేదల పాలిట పెన్నిటి అని ఇప్పటికీ కూడా చెప్పుకునేటటువంటి వ్యక్తి, మహానుభావులు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి, మిథున రాశిలో జన్మించినటువంటి, పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి, ధైర్యం తన ఊపిరి అనేటటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈయనకి ప్రస్తుతం రాజకీయ బలమైనటువంటి మార్పు కోసం చాలా కృషి చేస్తారు ఈ సంవత్సరం. కాకపోతే తీవ్రమైన ఒత్తిడి ఈ సంవత్సరం కనపడుతుంది ఈయనకి. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. కాకపోతే ప్రజలలో ఆకర్షణ చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇలాగే కొంచెం గ్రహబలం ఎక్కువగా ఉన్న కారణం చేత ప్రజలలో చెక్కు చెదరని నమ్మకాన్ని పెంచుకోవడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తారు. ప్రతి సమస్యకి ఉత్సాహంగా పాల్గొని పోరాడగలిగి ఎలాగైనా సరే ప్రజల సమస్యల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ తాపత్రయపడతారని చెప్పచ్చు. కాకపోతే ప్రజాపరమైనటువంటి సమస్యలు ఒక పక్కన, రాజకీయపరమైన సమస్యలు ఓ పక్కన ఉంటే ఈయనకి లీగల్ సమస్యలు బాగా ఎక్కువ వెంటాడి ఇబ్బంది పెడుతున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే రాహు యొక్క ప్రభావంతో కోర్టు సమస్యలు కానీ, చట్టపరమైన ఇబ్బందులు కానీ, లేదా ఏదో రకమైనటువంటి సమస్యలు ఇరికించడానికి కానీ చాలామంది ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి కేంద్రం కూడా కొంచెం ఏంటంటే గోడ మీద పిల్లివాటాన్ని ప్రవర్తిస్తూ ఉంటుంది ఈయనతోటి. ఈయన ఎదురుగుండా ఈయన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. వెనకాల ఈయనకి పెద్ద గోతులు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి
ఎవరు చెప్పిన మాటలని కూడా ఈయన నమ్మడం కానీ, లేదా దాన్ని పట్టుకుని వెళ్ళడం కానీ మంచిది కాదు. అలాగే ఆత్మీయులు కూడా దూరం అవుతారు. నమ్మిన వారే దూరం అవ్వడం కానీ, ఈ ప్రభావం వల్ల ఈయనకి తెలియనటువంటి మానసిక బలం కోల్పోతారని చెప్పొచ్చు. చాలా జాగ్రత్త అవసరంగా కనపడుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే గనక నమ్మక ద్రోహాలు కూడా ఉన్న వాళ్ళ వల్లే ఈయన ఎప్పుడూ కూడా జాతకంలో ఎప్పుడూ పాడవుతూ ఉంటారు. గతంలోనూ పాడయ్యారనే విషయం మనం చూసాం. భవిష్యత్తులో కూడా అదే జరగబోతోంది. ఈయనకి ఏమిట్రా అంటే కనుక ఎవరైతే వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారో ఈయన్ని తెలియకుండానే ఈయనకి కొత్త భజన చేయడం, మీరంతటి వారు, ఇంతటి వారు, మీరు ఇంద్రుడు, చంద్రుడు, మీరే దైవం ప్రజలకి అనేటటువంటి అనవసరమైన మాటలు చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్‌ని సృష్టించడం. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్‌ని ఈయన నమ్మడం వల్లే ఈయన పతనం తప్ప, ఈయన్ని మాత్రమే ఈయన నమ్ముకుని, ఈయన కష్టాన్ని ఈయన నమ్ముకుని, జనాన్ని మాత్రమే ఈయన నమ్ముకుని, ముఖ్యంగా ఎవరైతే కింద కేడర్ వాళ్ళు ఉంటారో, లేదా ఎవరైతే వీళ్ళ యొక్క కార్యకర్తలు ఉంటారో, వాళ్ళని మాత్రమే నమ్ముకున్నట్లయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గోడకి కొట్టిన బంతిలాగా తిరిగి లేవగలుగుతారు ఈ సంవత్సరం అని చెప్పొచ్చు. కాకపోతే ఈయన బలహీనత వీళ్ళ నాయకులే, వీళ్ళకి కావలసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవారు. ఈయన బలం, ఈయన యొక్క ప్రజలు, ప్రజాబలం ఈయన బలం. ఈయన తండ్రి ద్వారా వచ్చినటువంటి ఓట్లు, సంక్షేమ పథకాల ద్వారా ఈయనకు ఉన్నటువంటి ప్రజలే ఈయన బలం కాబట్టి ఎక్కువగా ఈయన వాళ్ళతో మమేకమవడం, వాళ్ళని నమ్మడం మాత్రం ముఖ్య సూచన. మిగతా వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సమయం వచ్చినప్పుడు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఈ సంవత్సరం మహిళల యొక్క సంక్షేమ పథకాలు, మహిళల యొక్క వ్యవహారం కోసం చాలా ఎక్కువగా పోరాడతారు. ఎన్నో సవాళ్ళని అధిగమిస్తారు. కుటుంబ విభేదాలని, రాజకీయ విభేదాలని చాలా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారు. కేంద్రంతో తెర వెనక సంబంధాలలోనూ, తెర వెనక రాజకీయాలలోనూ జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకుంటారు. కేడర్‌ని ఉత్సాహపరుస్తారు. అలాగే కేడర్‌ని అందరిని కూడా పునరుత్సాహపరిచి చాలా జాగ్రత్తగా మళ్ళా కింద నుంచి పైకి ఎలా రావాలో ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ఒక రకమైన అంచనాలు వేసుకుని పోరాటాలు చేసే అవకాశాలు, నాకు తెలిసి పాదయాత్ర లాంటివి కూడా ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఈ సంవత్సరం బాగా కనపడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక మన ప్రధానమైనటువంటి మరొక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అంటారు, ఎక్స్ సీఎం గారు. అలాగే ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది పడి, ఎన్నో వ్యయ ప్రయాసలకి ఇచ్చేసి, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఒక రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజలని అద్భుతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనం ఈయన చూస్తూ ఉంటాం. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయింది. ఈయనకి ఏంటంటే కనుక చాలా పునరాలోచన చేసే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి జాతకరీత్యా. గతంలో చేసిన తప్పులని చాలా జాగ్రత్తగా ఒక లెక్క ప్రకారంగా, ఒక ప్రాతిపదికపదంగా వేసుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సంవత్సరం కేసీఆర్ గారిని మించినటువంటి అద్భుతమైనటువంటి చక్రవర్తి లేడని చెప్పొచ్చు. తెలివితేటలే బలం ఈయనకి. అయితే కొంత మౌనాన్ని వహిస్తారు ఈయన. కానీ ఆ మౌనంలో జ్ఞానోదయం అవుతుంది ఈయనకి. గతంలో తప్పులు చేసిన సమీక్షించుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెడతారు ఈ సంవత్సరం. ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక రకాల మార్పులు వ్యాయామం పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ, ఆహారం పట్ల కానీ తీసుకుంటారని చెప్పొచ్చు. కాకపోతే ఈయన బలహీనత ఈ సంవత్సరం పిల్లల వల్ల మనస్తాపము కలుగుతోంది. పిల్లల వల్ల, కుటుంబం వల్ల, కుటుంబ కలహాల వల్ల తెలియని ఆందోళన, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కానీ ఎంత వచ్చినా కూడా తిరిగి మళ్ళీ కొంత విరామం తర్వాత పదునైన మాటలతోటి ప్రజల్లోకి వస్తారు. మళ్ళా గతంలో ఎలాగైతే ఈయన యొక్క మాట తీరుతోటి ప్రత్యర్థుల్ని పోరాడగలిగారో, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించుకున్నారు, విశ్వసనీయత కలిగించుకున్నారు, అలాంటి మళ్ళీ తిరిగి అటువంటి మాటలతోటి విశ్వసనీయత కలిగించుకోగలుగుతారు. పాత మిత్రులు మళ్ళీ దగ్గరగయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త తెలంగాణ సెంటిమెంట్‌ని మళ్ళీ రగిలించగలిగేటటువంటి వ్యూహాలు రచించగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రజల ద్వారా ప్రజల గురించి, ప్రజల ఆలోచనని బాగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పల్లెటూరు జనాలని, కింద స్థాయి ప్రజలని అర్థం చేసుకోవడానికి, పల్లెటూర్లకి ఎక్కువగా ఏదైనా సహకారం చేయడానికి ఎక్కువగా రాజకీయపరమైన మార్పులు తీసుకొస్తారని చెప్పొచ్చు. అలాగే అంతర్రాష్ట్రంలో లేదా ఇతర మిగతా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి రాజకీయాల కన్నా సొంత రాష్ట్రం మీద ఫోకస్ చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ ఉగాది తర్వాత మెల్లమెల్లగా ఈయన పుంజుకోవడం ప్రజలందరూ గమనిస్తారు. ఇది విషయం. ఇక ప్రధానంగా ఆయన యొక్క తనయుడైనటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి ప్రస్తుత కాలంలో యూత్‌నంతటిని కూడా తన వెనక్కి రప్పించుకుంటున్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు గారు. ఈయన కూడా ఒక ఇన్నోవేటెడ్ నాయకుడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్యూచరిస్టిక్ నాయకుడని మాత్రం అందరూ చెప్పుకుంటూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా పోరాడగలిగినటువంటి వ్యక్తి, తండ్రికి తగ్గ తనయుడు అని అందరూ చెప్పుకునేటటువంటి వ్యక్తి. అయితే అసలైన పరీక్ష ఈ సంవత్సరం ఈయనకే కనపడుతుంది అందరిలోనూ చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు మొత్తం బాధ్యతలు, పార్టీ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అన్నీ మోయగలిగినటువంటి వ్యక్తి
మెంటల్ టెన్షన్ అంతా తన నెత్తి మీద వేసుకుని పోరాడగలగవలసిన వ్యక్తి ప్రస్తుతం కేటీఆర్ గారుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ సంవత్సరం అధికారాన్ని రప్పించడానికి ఈయన మీదే అందరూ ఆధారపడతారు. తండ్రి అవ్వచ్చు, కింద కేడర్ అవ్వచ్చు, అందరూ కూడా నాయకులు అవ్వచ్చు. కాబట్టి ఈయన రెట్టింపు ఉత్సాహంతో ఈ సంవత్సరం కష్టపడాలి, కష్టపడతారు కూడా. ఈయన వాగ్దాటిని అసెంబ్లీలో చాలా అద్భుతంగా ప్రవర్తించగలుగుతారు. సోషల్ మీడియాలో చాలా బాగా ఈయన వాగ్దాటిని ఉపయోగించుకుని ప్రజల్లో ఆలోచింప చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కింద కేడర్ నుంచి పై కేడర్ దాకా కూడా ఈయనంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఈయనలో ఉండే గొప్పతనం ఏమిటయ్యా అంటే కనుక తండ్రి నుంచి వచ్చినటువంటి వాగ్దాటితో పాటుగా సాఫ్ట్‌నెస్, ఆవేశంగా మాట్లాడరు, ఆలోచించి మాట్లాడతారు. మాటలలో ఈయన్ని ఎవరు నగ్గలేరనే మాట ఇప్పటికి కూడా ఉంది, భవిష్యత్తులో రాబోతుంది. ఈయన సామాన్యమైనటువంటి ప్రజలతో ఎంత బాగా మాట్లాడగలరో పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి సీఈఓలతో కూడా అంత అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు, తెచ్చుకుంటారు రాబోయే రోజుల్లో. ఐటీ రంగంలో ఈయన అద్భుతమైనటువంటి ఒక విజన్ సృష్టించగలుగుతారు. అలాగే ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టగలుగుతారు. పార్టీలో ఉండేటటువంటి అంతర్గత విభేదాల గురించి బాగా ఎక్కువగా చర్చిస్తారు. ప్రతి వ్యక్తికి వార్నింగ్ ఇస్తారు. అలాంటి వ్యక్తుల్ని పక్కన పెడతారు. చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం మంచి వ్యక్తులని, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని, సమర్థులని పార్టీలోకి తీసుకుంటారు. పనికి మాలిన స్క్రాప్ అంతటిని తీసి పాడేస్తారు ఈ సంవత్సరం చెప్పొచ్చు. కేంద్రంతో యుద్ధం చేయడం, రాబోయే రోజుల్లో ఢిల్లీ స్థాయి పోరాటానికి సంబంధించినటువంటి అంచనాలు వేసుకోవడంలో ఈయన పరిణతి చెందుతారని చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చాలా దగ్గరవుతారు. కాస్త గ్రహ మార్పుల వల్ల తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుంది. కష్టపడే గుణం, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరయ్యేటటువంటి పరిస్థితులకి తెచ్చుకునే పరిస్థితులు ఈ సంవత్సరం ఉన్నాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా గతంలో ఓటమి నేర్పిన పాఠాలు ఈయనకి అందరికన్నా ఎక్కువ బాగా అర్థం చేసుకున్నటువంటి మాత్రం కేటీఆర్గా అర్థం చేసుకుని ఈ సంవత్సరం అయితే కనుక బలమైన నాయకుడిగా ఆవిర్భవించేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం కేటీఆర్ గారు ఉండబోతోంది. ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రజలందరూ కూడా సామాన్యులు మెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ప్రస్తుత కాలంలో సామాన్యులకి ఎన్నో రకాల ప్రయోజనాలు కలగజేయడానికి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి. ఎన్నో రకాల పథకాలని ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని మనం చూడొచ్చు. ఈయన చిత్తా నక్షత్రం అవుతుంది, తులారాశి అవుతుంది. అలాగే పట్టుదల కూడినటువంటి వ్యక్తి, అనుకున్నది సాధించే వ్యక్తి, పెద్దగా ఆశించకుండా జీవితంలో కష్టానికి కష్టే ఫలి, ఏదో పని చేయి ఫలితం ఆశించకు అని చెప్పడానికి ఆదర్శభూతంగా ఉన్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు కూడా మరొకలా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈయనకుండే అదృష్టము, యోగాలు ఉన్నా కూడా ప్రతిబంధకాలు ఈ సంవత్సరం ఎక్కువగానే కనపడుతున్నాయి. కాకపోతే అధికారిక వైభవం, అధికారాన్ని చాలా బాగా వినియోగించుకోగలుగుతారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే నానుడితోటి ఈయన ఎదరికి వెళతారు. రేపు నాది కాదు, ఈరోజు మాత్రమే నాది అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు వేసే వ్యక్తి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. రేపు పదవి ఉంటుందా పోతుందా నాకు అనవసరం. ఈరోజు నేను ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి, నేను ఏంటో కేంద్రానికి ఎలా నిరూపించుకోవాలి, నా యొక్క బలాన్ని ఎలా పెంచుకోవాలి, కేడర్ని ఎలాగా సమైక్యంగా ఉంచాలనేటటువంటి విషయంలో పొట్టయితే సాధిస్తారు ఈ సంవత్సరం చెప్పొచ్చు. అలాగే బలమైన రాజయోగం కనబడుతోంది కాబట్టి ప్రత్యర్థుల్ని అద్భుతంగా తిప్పి కొట్టగలుగుతారు. ఎన్నో ప్రయత్నాలు, కుళ్ళు కుతంత్రాలు జరిగినా కూడా వాటన్నిటిని ఈయన ధైర్యంతో, పోరాటంతో అధిగమిస్తారు. ఎన్నో అడ్డంకులు అధిగమిస్తారని చెప్పొచ్చు. పాలనా దక్షత, కొత్త పథకాలని జనంలోకి తీసుకెళ్ళడానికి, పథకాలని అమలుపరచడానికి ఎంతో కృషి చేస్తారని చెప్పొచ్చు. ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటారు, తర్జన భర్జన పడతారు, చాలా కష్టపడతారని చెప్పొచ్చు. అలాగే శత్రు భయం బాగా కనపడుతుంది ఈయనకి. అధికారం పెరిగే కొద్దీ కూడా శత్రువుల భయం కూడా పెరుగుతోంది, శత్రువుల సంఖ్య పెరుగుతారు. నిజంగా చెప్పాలంటే కనుక ఏ రాష్ట్రములోనూ లేనంత విచిత్రమైనటువంటి రాజకీయం మీకు తెలంగాణలో ఈ సంవత్సరం రాబోతోంది. నిజంగా చెప్పాలంటే ఆ పదవి కోసం ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు. చాలా సులువుగా పదవిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దీనిలో ఉండే గొప్పతనం నిరంతర అప్రమత్తత. ప్రతిరోజు ప్రతి గంట కూడా ఆ అప్రమత్తతతోటి ఈయన ఉండడం వల్ల ఈయన పదవిని ఎవరు కూడా తుంచలేరు, దెబ్బ కొట్టలేరు అని చెప్పొచ్చు. ఇక హైకమాండ్ యొక్క అండ దండ ఈయనకి చాలా బాగా కనపడుతూ ఉన్నాయి. నాయకత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ నమ్మకాన్ని ఈయన చోరగొంటారు. గతంలో ఎవరైతే ఈ యొక్క రాజశేఖర్ రెడ్డి గారికి ఎటువంటిదైతే బలం ఉందో, ఎటువంటి నమ్మకం అయితే ఉందో, అంత నమ్మకాన్ని, అంత బలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ మీద ఈయన మీద పెట్టుకోవడం వల్ల ఈయనకి అటువంటి పేరు ప్రఖ్యాతులు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఆర్థిక సవాళ్లే ఈయనకి పెద్ద మచ్చగా కనపడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా దిగజారిపోవడం ఈయనకి అగ్ని పరీక్షను సృష్టిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈయనకి సరైనటువంటి నాయకత్వం లేకపోవడం, బలం లేకపోవడం వల్ల సెంట్రల్ నుంచి కూడా రావాల్సిన నిధులేవి పెద్దగా విశేషంగా రాకపోవడము,
అలాగే ఉన్న నిధులతోటి జనాలకి పంచడము, దానితోటి అభివృద్ధి చేయడంతో పాటుగా ఎంత టాలెంటు, ఎంత స్కిల్లు, ఎంత సమర్థత, ఎంత నిజాయితీ ఉన్నా కూడా దాన్ని ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడడానికి మాత్రం ఈయనకి చాలా ఏదో ఇబ్బందికరంగానే కనపడుతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈయన స్ట్రగుల్స్ విపరీతంగా ఉంటాయి. బయటికి కనపడినంత ఆనందంగా లోపల మనిషి అయితే ఉండరు. నిరంతరం భయము, ఆందోళన, ఆలోచనతోటే ముందడుగు వేస్తారు. కాకపోతే వీటన్నిటిని దేనితోటి తిప్పికొడతారు? ఎటువంటి అస్త్రం ఉంది ఈయన దగ్గర అంటే గనక వాక్ చాతుర్యం. తనదైన శైలి, మాట తీరు, మాస్ డైలాగులు ప్రత్యర్థుల్లో ఖచ్చితంగా గుబులు పుట్టిస్తాయి. అలాగే ఈయన కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ మాట ఈయనకి బలంగా ఒక కవచంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే అమలుపరచడం, హామీలని అమలుపరచడంలో మాత్రం ఎక్కడా కూడా నిబద్ధతతోటి ఉంటారు. ఎంత అవకాశం ఉంటే, ఎంత డబ్బుంటే, ఎంత రాగలిగితే వాటిలతోటి ఈ హామీలు అమలుపరచడానికి, పథకాలు అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారే తప్ప వేరే రకంగా ఆలోచించరు. కాకపోతే ఈయనకి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఈయన 1 హామీలు అమలుపరచాలి, 2 క్యాడర్‌ని డెవలప్ చేసుకోవాలి. కొంత డబ్బుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా వ్యవహారాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఈయన మీద ఉండడం వల్ల నిజంగా చెప్పాలంటే అందరికన్నా పరమ ఒత్తిడితో కూడుకున్నటువంటి పదవిని నిజంగా చెప్పాలంటే ముళ్ళ మీద పదవిలా ఉంది ఈయనకి. ముళ్ళ కంప మీద నించున్నట్టుగా ఉంటుంది. కానీ ఏదేమైనా కూడా తట్టుకోగలిగే శక్తి ఈయనకి భగవంతుడి అనుగ్రహంతో ఉండడం వల్ల, సమన్వయం ఉండడం వల్ల ఖచ్చితంగా ఈయనకి బాగుంటుంది. కాకపోతే టీమ్ వర్క్ నమ్ముతారు. మంత్రివర్గంలో సమన్వయం చేయడానికి కానీ, కింద వ్యక్తుల్ని నమ్మడం కానీ, ముఖ్యంగా తెలివైనటువంటి వాళ్ళని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళని, బాగా తెలివైన వాళ్ళని కూడా తిప్పుకుని వాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకోవడం వల్ల ఈయన ఈ సంవత్సరం సమస్య నుంచి గట్టెక్కుతారని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రజల్లో దగ్గరగా ఉండడానికి, ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయడం ఈయనలో ఉండే గొప్పతనం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం చాలా రకాల ప్రయత్నాలైతే మాత్రం సఫలీకృతమవుతాయి. చాలా అద్భుతమైనటువంటి మాట తీరుతోటి ముందడుగు వేస్తారు. కాపోతే చాలా నెల్లేరు మీద నడక అన్నట్టుగా మాత్రమే ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి వ్యవస్థ నడుస్తోంది. కాకపోతే విజయం మీదే అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒత్తిడితో కూడుకున్నటువంటి విజయం మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఉండబోతోంది. ఇవి ప్రధానంగా మన యొక్క నాయకులకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి, ఇవి పర్సనల్ విషయాలు మాత్రం కాదు. ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి, మనకి సంబంధించినటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు కాబట్టి ఆ రకంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, పర్సనల్ జాతకాలు, జాతకంలో ఉండే లగ్నాలు బట్టి చెబుతూ ఉంటాం కాబట్టి, అవి లగ్నాన్ని బట్టి వాళ్ళ గ్రహాలు, వాళ్ళ దశలు, వాళ్ళ పర్సనల్ విషయాలు వస్తాయి కాబట్టి, ఇవన్నీ కూడా మనకి మాత్రమే ఉపయోగపడేటటువంటి విషయాలు కాబట్టి, ముఖ్యమైన విషయాలుగా తెలియజేయడం జరిగింది అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహేషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.